పేషెంట్ నుండి. ఓకే, థియరీ చూద్దాం ఈరోజు. రూట్స్ ఉంటాయి కొన్ని. అండ్ స్పెసిమెన్స్ అంటే కలెక్టెడ్ ఫ్రమ్ ద శాంపిల్. ఎవరి నుండి? పేషెంట్ నుండి కలెక్ట్ చేయడాన్ని, శాంపిల్ని కలెక్ట్ చేయడాన్ని ఏమంటామంటే స్పెసిమెన్ అంటారు. సో స్పెసిమెన్స్ అనేవి బ్లడ్ అవ్వచ్చు, ఓకే, ఇంకా యూరిన్ కలెక్షన్ అవ్వచ్చు, వాటిని మనము స్పెసిమెన్ అంటారు. అండ్ స్ఫూటం కావచ్చు. ఓకే, సో డిఫరెంట్ రూట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్షన్. క్యాపిలరీ బ్లడ్. క్యాపిలరీ బ్లడ్ అంటే మీకు ఇప్పుడు ఫింగర్ చూపించి చిన్న డిప్ చేస్తారు కదా, నీళ్ళు తీసుకొని, దాన్ని మనము ఏమంటామంటే క్యాపిలరీ బ్లడ్ అంటాం. మరి క్యాపిలరీ బ్లడ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే బ్లడ్ సెల్ కౌంట్ కి ఉపయోగిస్తాం, అండ్ హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ కి, బ్లడ్ గ్రూపింగ్ కి, బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైమ్. మరి బ్లీడింగ్ టైం అనేది, క్లాటింగ్ టైం అనేది పర్టికులర్గా ఒక టైం అంటుంటుంది. బ్లీడింగ్ అవడానికైనా క్లాట్ అవడానికైనా పర్టికులర్ టైం ఉంటుంది. అండ్ హిమోగ్లోబిన్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నది అని తెలుసుకోవాలంటే మనం క్యాపిలరీ రూట్ని ఉపయోగిస్తామన్నట్టు. మరి గర్ల్స్లో అయితే ఎంత? 15% to 16% అట్లా ఉండాలి హిమోగ్లోబిన్. ఓకే, అండ్ బ్లడ్ సెల్ కౌంట్ కూడా తెలుసుకుంటాం. మరి ఇక్కడ సైట్ ఆఫ్ సెలక్షన్ ఏంటి? మరి క్యాపిలరీ బ్లడ్ ఓకే, ఎందుకు తీసుకోమో తెలిసింది కదా. సో సైట్ ఆఫ్ సెలక్షన్ మరి ఎక్కడ నుంచి తీస్తారంటే చెప్పాను ఇందాక, ఫింగర్ అని. టిప్ ఆఫ్ ఫింగర్, టిప్ ఆఫ్ ఫింగర్ అండ్ థంబ్, లోబ్ ఆఫ్ అన్ ఇయర్ ఆర్ గ్రేట్ టో. లోబ్ అంటే చెవికి ఉంది కదా, ఇక్కడ లోబ్ ఆఫ్ అన్ ఇయర్. అండ్ హీల్ ఫర్ ఇన్ఫెంట్స్. ఇన్ఫెంట్స్ అంటే 1 month లోపు పిల్లలు ఉంటారు కదా, పుట్టిన పిల్లలు, శిశువులు అంటాం కదా, వాళ్ళు ఇన్ఫెంట్స్ అంటే శిశువులు. సో వాళ్ళకి మనము హీల్ దగ్గర తీస్తాం. ఓకే, హీల్ అంటే ఏంటి? మెడమ అంటాం కదా పిల్లలకి, అక్కడ తీస్తారు. దిస్ ఈస్ ద క్యాపిలరీ బ్లడ్ రూటింగ్. అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఒక చోటనే తీయం కదా బ్లడ్ అనేది. యాక్చువల్గా అయితే టిప్ ఆఫ్ ఫింగరే మెనీ మోర్ టైమ్స్ ఉపయోగిస్తారు అన్నట్టు. ఇఫ్ ఒకవేళ కుదరకపోతే ఇవి ఉపయోగిస్తారు. ఓకే, ఇది యూజ్ చేస్తారు. మరి నెక్స్ట్ వీనస్ బ్లడ్ రూట్ చూద్దాం. వీనస్ బ్లడ్ రూట్ అనేది మరి బ్లడ్ కలెక్టెడ్ ఫ్రమ్ వెయిన్స్. ఈ వీనస్ బ్లడ్ అనేది ఎక్కడ? నరాలు అంటాం కదా, నరాల నుండి బ్లడ్ని కలెక్ట్ చేయడం, స్పెసిమెన్ని కలెక్ట్ చేయడాన్ని వీనస్ బ్లడ్ అంటారు. బ్లడ్ కలెక్టెడ్ ఫ్రమ్ వెయిన్స్. మరి ఎక్కడెక్కడ ఉంటాయి? వెయిన్ ఆన్ హ్యాండ్ ఆర్ రిస్ట్. ఎక్కువగా మీరు చూసేది ఇక్కడ తీస్తారు కదా హ్యాండ్కి, సో ఇక్కడ మాత్రం ఎక్కువ తీస్తారు. ఒకవేళ ఇక్కడ రాకపోతే రిస్ట్ దగ్గర తీస్తారు. రిస్ట్ అంటే ఓకే, ఇది మనకి అంటాం కదా, వెయిన్ ఆన్ హ్యాండ్ ఆర్ రిస్ట్ అండ్ యాంటిక్యూబిటల్ ఏరియా అండ్ వెయిన్ ఆన్ ద యాంకిల్ అండ్ వెయిన్ ఫుట్. కాలు కూడా తీయొచ్చు, యాంకిల్. ఓకే, మనకు ఒకవేళ చేయి దగ్గర నరాలు దొరకకపోతే ఈ ప్లేసెస్ని ఉపయోగించి వీనస్ బ్లడ్ కలెక్షన్ అనేది చేస్తారు. ఓకే, అయితే మరి బ్లడ్ స్పెసిమెన్ అనేది ఎన్ని టైప్స్గా తీస్తారంటే స్పెసిమెన్ అనేది 3 టైప్స్గా తీస్తారు. ర్యాండమ్ బ్లడ్ స్పెసిమెన్ అండ్ ఫాస్టింగ్ స్పెసిమెన్ అండ్ పోస్ట్రేనియల్ స్పెసిమెన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ స్పెసిమెన్ ఎప్పుడు తీయాలంటే 12 to 16 hours లంచ్ బిఫోర్ అన్నట్టు. అంటే ఒక నైట్ మొత్తం తిన్న తర్వాత మార్నింగ్ ఏం తినుకుని ఉంటాం కదా, పడిగొప్పున తీసేది ఫాస్టింగ్ బ్లడ్ స్పెసిమెన్. ఓకే, మరి ర్యాండమ్ బ్లడ్ స్పెసిమెన్ అనేది తినొచ్చు, తినకపోవచ్చు పేషెంట్. ఒకవేళ తినాలి, ఇంత టైంతో తినాలి, లేకపోతే ఇంత టైంలో ఫాస్టింగ్ ఉన్నప్పుడే తీయాలని ఏమి రూల్స్ ఉండవు, ఇన్స్ట్రక్షన్స్ ఉండవు పేషెంట్ దగ్గర. సో ఏ టైంలో వచ్చినా పేషెంట్ ఉంటే మనం స్పెసిమెన్ని కలెక్ట్ చేయడాన్ని ర్యాండమ్ స్పెసిమెన్ అంటాం. ఓకే, అండ్ పోస్ట్రేనియల్ స్పెసిమెన్ చెప్పాం కదా, అదేంటంటే లంచ్ ఆఫ్టర్ 2 hours తర్వాత బ్లడ్ శాంపిల్ అనేది కలెక్ట్ చేయడం కంపల్సరీ. లంచ్ కావచ్చు, టిఫిన్ కావచ్చు, ఏదైనా. మరి ఈ ఫాస్టింగ్ స్పెసిమెన్ అండ్ పోస్ట్రేనియల్ స్పెసిమెన్ అనేది ఎప్పుడు ఎక్కువగా